ఇక 2025 డిఎస్సి నియామకాల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురంలో వైసీపీ జెన్సీ వారు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే జోగారావును కూడా అదుపులోకి తీసుకుని సీతానగరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతోందని జోగారావు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు ఫోన్ ద్వారా అందిస్తారు. నాయుడు, చెప్పండి, పరిస్థితి ఏంటి అక్కడ? రావులి, ప్రస్తుతం అయితే సీతారాం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే జోగారావు ఉన్నారు. అక్కడకి భారీ ఎత్తున అయితే వైసీపీ శ్రేణులు చేరుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు డిఎస్సి అక్రమాలకు సంబంధించి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల అయితే తీవ్ర వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు అయితే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి అందులో భాగంగా పార్వతీపురంలో కూడా ఈ రోజు చేపట్టిన ర్యాలీ అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే వైసీపీ సంబంధించిన పార్టీ శ్రేణులు కానీ, నాయకులు కానీ, యువత, మహిళలు పెద్ద ఎత్తున అయితే రోడ్డు పైకి వచ్చి ఉదయం నుంచి కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు అయితే వీరిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలు అయితే తీవ్ర ఉద్రిక్తికి దారితీసిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అయితే శతవిధాలా ప్రయత్నించారు. దీంతో పెద్ద ఎత్తున అయితే వైసీపీ శ్రేణులు అయితే ఆ రోడ్లపైకి వచ్చి పరుగులు తీసిన పరిస్థితి వస్తుంది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు అయితే నానా పాటలు పడ్డారని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే డిఎస్సి అక్రమాలు జరిగాయో దీనికి సంబంధించి వెంటనే ఆ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఆయన రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగదంటూ కూడా ఉదయం నుంచి కూడా ర్యాలీతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో అటు జోగారావుతో పాటు పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన దిగారు. వీరిని కంట్రోల్ చేసేందుకైతే పోలీసులు అయితే భారీ ఎత్తున మోహరించారు. ఉదయం నుంచి కూడా వీరిని అరెస్ట్ చేసేందుకైతే శతవిధాలా ప్రయత్నించారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఎవరైతే ఈ ర్యాలీలో పాల్గొన్నారో చాలా మందిని కూడా పలువురిని అయితే అదుపులో తీసుకుని వేరే వేరే పోలీస్ స్టేషన్లకి తరలించారు. మాజీ ఎమ్మెల్యే జోగారావును అదుపులో తీసుకుని ప్రత్యేక వాహనంలో ఆయన అయితే సీతానగరం పోలీస్ స్టేషన్ కి తరలించి అక్కడైతే శాంతి భద్రతల విఘాతం కలగించడానికి కొద్ది దూరంలో ఆయన పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు పార్టీ శ్రేణులు కానీ, నాయకులు కానీ పెద్ద ఎత్తున అయితే పోలీస్ స్టేషన్ తీసుకుని అక్కడికి వెళ్లి జోగారావుకి మద్దతుగా నిలబడ్డారు. తాము మొదటి నుంచి కూడా డిఎస్లో అక్రమాలు జరిగాయని మొదటి నుంచి కూడా చెప్తున్నామని, అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తుందని, దీనిపై వెంటనే సిబిఐ విచారణ జరిపి దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవడం, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ పరిధిలో జోగారావు అయితే ఉన్నారు. ఆయనకి మద్దతుగా పలువురు వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. ఆయనకి మద్దతుగా అయితే నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా పార్వతీపురంలో ఒక విధమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే కంట్రోల్ చేశారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే సీతానగరం పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన్ని కాసేపట్లో బయటికి విడిచిపెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రావాలి. థ్యాంక్ యూ నాయుడు.